అరుదైన ఘట్టానికి అయోధ్య ముస్తాబయ్యింది. అంతటి ప్రాశస్త్యం కలిగిన అయోధ్య ప్రారంభ మహోత్సవాన్ని వీక్షించేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. భాగ్యనగరంలో నిజాం కాలేజీ గ్రౌండ్స్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో హిందూ భక్తులు ఇక్కడికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి అందరూ చూసే విధంగా బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే నిజాం గ్రౌండ్స్ నుంచి అందిస్తారు. అయోధ్య రామ మందిరం ప్రారంభానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి భాగ్యనగరంలో కూడా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఒకసారి మనం నిజాం గ్రౌండ్ లో ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేస్తారు. ఒకసారి ఆ విజువల్స్ కూడా చూసుకుంటున్నాం. మొత్తం కూడా ఇక్కడ భారీ ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చి ఏదైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన అక్కడ ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు దీపక్ గారు ఉన్నారు. సార్, ఏంటి మొత్తానికి ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి? ఎంతమంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది? ఎంత భావిస్తున్నారు మీరు? ఇక్కడ నగర నలుమూలల నుంచి చాలా మంది రామభక్తులు వీక్షించడానికి, ఎందుకంటే నాకు తెలిసి ఇది తెలంగాణలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ ఇక్కడ పెట్టబోతున్నాము. ఇది ఒక 100 ఫీట్ల దాకా ఉంటుంది స్క్రీన్, ఒక పెద్ద స్క్రీన్. అక్కడ లైవ్ గా అక్కడ ఏదైతే రామ మందిరంలో అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఇక్కడ డైరెక్ట్ గా వీక్షించడానికి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రోగ్రాము చేస్తున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ గారు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, రాజా సింగ్, అలా చాలా మంది సెలబ్రిటీస్ చాలా మంది ఇక్కడ రాబోతున్నారు. సో ఇక్కడికి అందరు కూడా ఒక దగ్గరికి హిందువులందరూ ఒక దగ్గరికి వచ్చి హిందుత్వం చాటుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ మేము అందరం కూడా టీమ్ లా ఒక ఫామ్ అయ్యి అందరికి ఎవరికి వాళ్ళే ఇక్కడ పనులు చేస్తున్నారు. లక్ష్మణ్ గారు దీన్ని ఇనిషియేటివ్ తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని వారు చేస్తున్నారు. నిజాం కాలేజ్ గ్రౌండ్ ఉదయం ఏ సమయానికి కార్యక్రమం ప్రారంభమవుతుంది? దగ్గర ఇక్కడ 10 నుంచి డైరెక్ట్ లైవ్ టెలికాస్ట్ స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు సుందరకాండ అంటే శ్రీనివాస్ గారు అని ప్రముఖ శ్రీనివాస్ గారు టీవీలలో వస్తుంటారు. వారితోని హిందూ భావాలకు సంబంధించినటువంటి కార్యక్రమము, అదేవిధంగా పాటలు, గజల్స్ అన్ని కూడా రామునికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అన్నిటి కూడా ఇక్కడ జరుగుతాయండి. 10 నుంచి దగ్గర 2 దాకా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా భక్తి శ్రద్ధలతో చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుగుతున్నది అని తెలుసుకొని చాలా మంది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా హ్యాపీగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా ఏరియాలో ఇది జరుగుతున్నటువంటి బిగ్గెస్ట్ కార్యక్రమం కాబట్టి మేము అందరం కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తామని తెలియజేయడం జరుగుతున్నదండి. పార్టీలకు అతీతంగా కూడా అందరినీ ఆహ్వానించినట్టున్నారు కదా, ఎవరు వచ్చే అవకాశం ఉందా? చాలా మందిని లక్ష్మణ్ గారు ఆహ్వానించారంట, మాకు కూడా యాక్చువల్ ఐడియా లేదు. బట్ చాలా మంది పార్టీలకు అతీతంగానే ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది. హిందువుల ప్రోగ్రాం కాబట్టి ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు. చాలా మంది డిఫరెంట్ పార్టీలకు సంబంధించిన వారు, డిఫరెంట్ సంస్థలకు సంబంధించిన వారు, కుల సంఘాలు, చాలా మంది వాళ్ళు వస్తామని చెప్పి తెలియడం జరుగుతున్నది. డిఫరెంట్ లెవెల్ వాళ్ళు అయితే వస్తున్నారు. ముఖ్యంగా గవర్నర్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, రాజా సింగ్ ఇలాంటి వాళ్ళు అయితే ఇక్కడికి వస్తున్నారని అయితే 500 ఏళ్ల కళ రేపటితో నెరవేరబోతుంది. కాబట్టి భక్తులకు అంటే ఇంత పెద్ద ఎత్తున మీరు ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి రామ భక్తులు కావచ్చు, లేకపోతే హిందూవాదులు ఎవరైతున్నారో వాళ్ళకి ఎలాంటి పిలుపునిస్తారు మీరు? ఇది అప్పుడున్నటువంటి 500 ఏళ్ల కింద జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు హిందువులందరూ కూడా ఈ యొక్క వాళ్ళ కళ నెరవేరబోతున్నది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమము ఎప్పుడైతే కరసేవ ఇవన్నిటి కూడా చాలా మంది ఇంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బాబ్రీ మసీద్ ఇష్యూలో ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడికి రాబోతున్నారు. వాళ్ళు కూడా మేము అక్కడ పార్టిసిపేట్ చేశాము, ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా అయితే బాగుంటుంది. అదేవిధంగా 29th నుంచి ఏదైతే స్పెషల్ ట్రైన్స్ వేశారో వాటిలో మేము ఫస్ట్ పోతామని చెప్పి వాళ్ళు ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మమ్మల్ని కూడా తీసుకుపోవాలని చెప్పి రావడం జరుగుతున్నది. అదేవిధంగా హిందువులకి ఏదైతే ఒక రామ మందిరం రావాలని ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటూ దాన్ని చేస్తున్నారో ఆ కళ నెరవేరబోతున్నది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేస్తామని చాలా మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఏదైతే అయోధ్య రామాలయానికి సంబంధించిన బాబ్రీ మసీద్ వివాదం ఉండేదో అప్పుడు బండి సంజయ్ తదితర కిషన్ రెడ్డి లాంటి నేతలంతా కూడా అప్పట్లో పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ వాళ్ళంతా కూడా రేపు ఇక్కడికి రాబోతున్నారు. అలాంటి ఎంతో మంది కరసేవకులంతా కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. వాళ్ళంతా కూడా రేపైతే ఇక్కడికి రాబోతున్నారు. ఏదేమైనా కూడా రేపు ఇక్కడ మొత్తం కూడా శ్రీరామ నినాదంతో నిజాం కాలేజ్ గ్రౌండ్స్ మొత్తం కూడా మారుమోగబోతుంది. ఇది నిజాం కాలేజ్ వద్ద ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రవితో ఆర్కేహెచ్ఎం టీవీ నిజాం గ్రౌండ్ నుంచి.